ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అనే విషయం మీద తెలుసుకుందాం. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ అంటే ఏమిటి? 2 మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో గురువు, శని. ఈ గురు శనులు ఏదైనా ఒక భావం మీద కంప్లీట్గా దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క విషయం మనకు ఫలకృతం అవుతుంది. అది మేజర్ ఇష్యూస్ ముఖ్యంగా అంటే మనకి లైఫ్లో ఎటువంటి మేజర్స్ ఉంటాయి అంటే వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదంటే ఒక గృహం కట్టుకోవడం కావచ్చు, ఒక స్థలం కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా ఒక ఇబ్బంది నుంచి బయటపడడం కానివ్వండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి విషయం కానివ్వండి. అయితే ఏ లగ్నం వారికి ఏ ఏ సంబంధించినటువంటి విషయాలు ఫ్రూట్ఫుల్ అవుతాయి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 4వ స్థానం మీద ఈ యొక్క ట్రాన్సిట్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమిటి అంటే మొట్టమొదటిగా ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో చదువుకునేటువంటి విద్యార్థులకి మీ బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యేటువంటి సమయం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే కొంచెం ప్రయత్నం మీరు పెట్టి శ్రద్ధ చూపించినట్లయితే ఏవైతే ఉండిపోయాయో అవి క్లియర్ అవుతాయి. ఇక రెండవది, ఎప్పటి నుంచో చతుర్థ భావం యాక్టివ్గా లేకపోవడం వల్ల, లేకపోతే గోచారం సరిగ్గా లేకపోవడం వల్ల ధనం ఉండి కూడా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయలేకపోతుంటారు. అది పొలం కావచ్చు, తోట కావచ్చు, ఒక 200 గజాల స్థలం కావచ్చు, లేనట్లయితే ఒక గృహం కావచ్చు. అది గృహంలో ఏ రేంజ్ అయినా గుర్తుపెట్టుకోండి. కన్యాలగ్నం వారికి సర్వసాధారణంగా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అయినందుకు సర్వసాధారణంగానే వివాహం విషయంలోనే ఏదైనా ప్రాపర్టీ విషయంలో న్యాచురల్గానే కొంత బాధ ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే కర్మ పరిపక్వత చెందడము, మీరు ఒక మంచి విషయాన్ని అనుభవింపజేసేటువంటి దీన్ని ఇస్తాడు. అందులో పర్టికులర్గా కంఫర్ట్స్, ఒక వాహనం కొనుక్కోవాలనుకుంటున్నాము, అటువంటి కంఫర్ట్స్ని, విద్యా సంబంధించిన విషయాన్ని, అలాగే భూ సంబంధించినటువంటి యోగాన్ని, గృహ సంబంధించిన యోగాన్ని ఇక్కడ ఇస్తాడు. దీంతోపాటు రిలేషన్స్ విషయంలో తల్లిగారితో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్స్లో కూడా క్లియర్ అవ్వడం, మరియు తల్లిగారి ఆరోగ్యం ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కాస్త ఆవిడ బయటపడడం, మరియు దీంతోపాటు గతంలో మీరు చేయనటువంటి పనికి ఏదైనా నిందలు పడుతున్నట్లయితే ఆ యొక్క నిందలు ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల కూడా, శీలస్థానము అంటారు చతుర్థ స్థానాన్ని, డబుల్ ట్రాన్సిట్ వల్ల అది క్లియర్ అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే, ఇల్లు ఆల్రెడీ పాత ఇల్లు ఉంటుంది కానీ రెనోవేషన్ చేయించుకుందాం అనుకుంటూ ఉంటారు. అటువంటి రెనోవేషన్ చేయించుకోవడానికి కొంతమంది చూడండి, ఆల్రెడీ ఒక సెకండ్ హ్యాండ్ హౌస్ తీసుకున్నానండి, కాకపోతే అదంతా పాతగా ఉంది, దాన్ని ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నానండి. లేకపోతే కొంతమంది ఇంట్లోనే ఒక దేవతా సంబంధించినటువంటి మూర్తిని పెట్టి ఇల్లే ఒక గుడిలా పెడుతూ ఉంటారు కొంతమంది. అంటే 5th ఫ్లోర్లో ఆ యొక్క పీటలను పెట్టుకొని కింద ఫ్లోర్లో వాళ్ళు ఉండడం, ఇట్లాంటివి కూడా వాళ్ళు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరియు గతంలో ఎప్పుడు మిస్ అయినటువంటి పేపర్స్ మీకు దొరకడము, డాక్యుమెంట్స్ రిలేటెడ్ సంబంధించిన దొరకడము, మరియు దీంతోపాటు మీరు మీ ఆస్తికి సంబంధించిన వివరాలు గవర్నమెంట్ వాటిలోకి వస్తే దొరకవు. ఎంతో మనం అధికారులు వెంటపడినట్లయితే మళ్ళీ ఆ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో మళ్ళీ మీ ల్యాండ్ ఇక్కడ ఉందని చెప్పి గుర్తించడానికి జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు పాజిటివ్గా జరుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా మీరు ఇక్కడ కుజుడు కేతు 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త చూస్తూ చేయండి. మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే సందేహం, ప్రతి లగ్నానికి గురువు కొన్ని లగ్నాలకి శుభుడైతే శని కొన్ని లగ్నాలకి శుభుడవుతాడు. ఇప్పుడు మరి డబల్ ట్రాన్సిట్ పడ్డప్పుడు ఈ యొక్క విషయంలో మీకు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? గురువు ఏ లగ్నాలకు శుభుడవుతాడు అని చెప్పి తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గుర్తుపెట్టుకోండి. ఈ లగ్నాల వాళ్ళు గురువు శుభుడవుతాడు కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకుని ఉంటే మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది యోగిస్తుంది. అంటే నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడం, ఇటువంటివి చేయాలి. మరి శని శుభుడవుతాడో గురువు పాప అవుతాడు కొన్ని లగ్నాలకి. ఏ లగ్నాలకి ఎక్కడుందండి దీని గురించి అంటే పరాశర మహర్షి చాలా స్పష్టంగా సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫలప్రదాహ అని చెప్పడం జరిగింది. మిగతా 6 లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకి శని శుభుడవుతాడు. అలాంటి వారు గురువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే
శనగలు ఎల్లో కలర్ వస్త్రం 1 కేజీ శనగలు ఎల్లో కలర్ వస్త్రము గురువారం నాడు పురోహితుడికి ఎవరికైనా దానంగా ఇవ్వడం. గోవులకి మీరు చక్కగా ఈ యొక్క అరటి కాయలు తినిపించడము. దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయంలోకి వెళ్ళి మీరు గంధము కానీ పసుపు కానీ దానంగా ఇవ్వడం, అంటే అక్కడ స్వామివారికి కైంకర్యానికి వాడుకోవడానికి అన్నట్టుగా మీరు ఇవ్వడం అక్కడ ఆ రకంగా చేయొచ్చు. మరి వీటితో పాటు ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో కర్మ జీవ అంటే మీ యొక్క కర్మని అనుభవింపజేసేటువంటి ఒక కాంబినేషన్, అంటే అది మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 గ్రహాల యొక్క దృష్టి అనేటువంటిది. ఇందులో మీకు ఏదైనా గనక జాతక చక్రంలో పర్సనల్ చార్ట్లో ఉదాహరణకి మీరు గృహాన్ని కొనుగోలు చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి. ఉదాహరణకి అంటే 4వ స్థానాధిపతి మహాదశలు నడుస్తున్నాయి. దాని మీద కనుక గురుశనుల ట్రాన్సిట్ వస్తే ఇంకా ఖచ్చితంగా కొనేసుకుంటారు. అలాగే సప్తమాన్ని రూల్ చేసేటువంటిది అంటే వివాహాన్ని రూల్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఈ డబుల్ ట్రాన్సిట్ వస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి అది బలహీనంగా ఉంటుంది ఒక్కోసారి. అంటే గృహయోగం మహాదశ నడుస్తుందండి, ట్రాన్సిట్ కూడా వచ్చింది, కానీ ఎక్కడో దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది అంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమిటి అంటే గృహానికి సంబంధించిన మణిద్వీప వర్ణన చేసుకుంటే ఇంకొంచెం దైవబలం తోడవుతుంది. అలాగే మరి కొంతమందికి ధనం ఇచ్చేవండి, ఇప్పుడు ధన సంబంధించిన మహాదశ నడుస్తుంది, ధనానికి ఉన్నటువంటి మహాదశలో అంతర్దశలో నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి భుక్తినాథుడు ఇస్తున్నాడు కానీ ట్రాన్సిట్ కూడా కొంత వస్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ ఇదిగో రేపు ఇచ్చేస్తాడు అనుకునే, రేపే మీకు మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడో మళ్ళీ లేట్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేయండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అని నమః అని చేసుకోండి. మరి కొంతమందికి సప్తమం మీద వివాహ సంబంధించిన కారకత్వాల మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది, మహాదశలు నడుస్తున్నాయి, కానీ ఎక్కడో ఆగుతుంది. ఎందుకు అలా ఆగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సప్తమంలో కేతువో రాహువో ఏదో పాపగ్రహాలు ఉంటాయి, లేదా ప్రయత్న స్థానము అంటారు, అంటే ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేయాలి వివాహం గురించి. అలాంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి తొందరగా సెట్ అవుతుంది. మరి కొంతమందికి వివాహం చేసుకుంటారు, డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఎక్కడో ఇరు వర్గాల వాళ్ళు వచ్చి మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకుందాం అనుకుంటుంటారు, కానీ ఎక్కడో కుదరదు, కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోతారు అనుకుంటే కుదరదు. అలాంటి వాళ్ళు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ప్రారంభిస్తారు, ఆ వ్యాపారంలో ఇంకేముంది ఇక్కడ నుంచి అభివృద్ధి వస్తుంది, మనకంతా కూడా క్లియర్ అయిపోతున్నాయి అనుకునే టైంకి ఇంకా ఎక్కడో రావాల్సిన లాభాలు రావు. కానీ చూస్తే లాభాధిపతి మహాదశలు నడవడము మరియు అదేవిధంగా లాభస్థానం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ పడడం కూడా జరిగినప్పటికీ ఎక్కడో ఆగుతుంటుంది. దానికి కారణం ఏమిటంటే లాభస్థానం న్యాచురల్గా మీకు 11th హౌస్ ఎక్కడో స్పాయిల్ అవుతుంది. అలాంటప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే లలితా అమ్మవారి యొక్క నామస్మరణ కనుక చేసినట్లయితే అది ఎలా అంటే మనస్ఫూర్తిగా చేయండి, ఎక్కువసేపు చేయండి. ఆ ఎక్కువసేపు ఆ మంత్రం మీదే ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పూర్వజన్మ కర్మల వల్లే మనం ఇది అనుభవిస్తూ ఉంటాం. అందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా, నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ పూర్వ జన్మల్లో చేసిన మంచి కర్మలు, తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ ఉంటాయి. దానివల్లే మనిషి మంచి అనుభవించడం కానీ, ఒక హోదాలోకి వెళ్ళడం కానీ, ఒక మంచి ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక ఇబ్బంది పడడం కూడా దానివల్ల జరుగుతుంది. అయితే పాపకర్మను దగ్ధం చేసేటువంటి శక్తి అమ్మవారి నామాలకి, అదేవిధంగా సూర్య నమస్కారాలకి, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీరు చేసే సేవ వల్ల తొలగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మంత్రం సంబంధించినవి చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి అప్పులు తీరాలండి, 5th హౌస్ మీద శుభగ్రహ సంబంధాలు వచ్చాయన్నారు. 5th హౌస్ అంటే అప్పుకు నెగేటింగ్ హౌస్ అంటారు కదా, మరి అలాగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః. ఇలా మనము 1000 నామాలకి 1000 విషయాల గురించి మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పుకున్నాము. మీరు అందులోంచి కూడా కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ నామాన్నైనా మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయండి. అలా అని మీరు చాలామందికి సందేహం ఉంది, ఏమంటే స్త్రీలు చేసేటప్పుడు 3 రోజులు గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏమిటంది? ఏమీ భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మరి కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఏంటంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారు, 11 days అయిపోయింది, కానీ 1 year వరకు చేయకూడదు అంటున్నారు. అలాంటివి ఏమీ లేదు. 11 days తర్వాత నుంచి మీరు చేసుకోవచ్చు ఇంట్లో పూజ, ఎవ్రీథింగ్.
కాబట్టి చేయండి, ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.